అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 272 ఐ డోంట్ లీవ్ యూ బేబీ. ఇక స్టోరీకి వెళ్తే రోడ్డు మీద నడుస్తూ అలుపు రావడంతో ఒక దగ్గర ఆగిన హాస్ని మంచినీళ్ళు తాగుతూ రిలాక్స్ అవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఆమె ముందుకు వెళ్ళి నిల్చున్నారు. మొదట ఆ వ్యక్తిని చూసి షాక్ అయిన హాస్ని నెమ్మదిగా పెరిగిన గుండె దడను తగ్గించుకొని కాసేపటికి రిలాక్స్ అయింది. ఆమె ప్రస్తుత పరిస్థితి తీవ్రమైన నిరాశకు గురిచేయడంతో, ప్లీజ్ దాస్, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి నన్ను ఇక్కడ ఉన్న విషయం విరాట్ గారికి చెప్పకు. మా అత్తయ్యకు తెలిసిందంటే నా కడుపులో పిల్లల్ని చంపేస్తుంది. ఇప్పటికే ఒకసారి బిడ్డను కోల్పోయి తీవ్రమైన బాధను అనుభవించాను. మరొకసారి అదే బాధను తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎవరి మూర్ఖత్వానికో నా పిల్లల్ని బలి తీయలేను. విరాట్ గారికి గతం గుర్తొచ్చే వరకు నేను సేఫ్గా ఉండటం చాలా అవసరం. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి నాకు సహాయం చేసి పెట్టు ప్లీజ్ అని దీనంగా వేడుకుంది హాస్ని. ఆ క్షణం రోడ్డు మీద నిస్సాయ స్థితిలో దీనంగా కనిపించిన హాస్ని చూసి అతని మనసు ద్రవించిపోయింది. మీరు నాకు దండం పెట్టడం ఏంటి మేడం? దయచేసి అలా మాట్లాడద్దు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. విరాట్ సార్ విషయంలో నాకు కూడా బాధ్యత ఉంది. కానీ నాదొక చిన్న విన్నపం. దయచేసి సార్ నా అపార్థం చేసుకోకండి. మెమొరీ లాస్ కారణంగా తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకోండి, కానీ తప్పు పట్టకండి. ఆ స్థానంలో మరెవరున్నా కూడా అలాగే ప్రవర్తిస్తారు. ముందు మీ వేలుకున్న ఉంగరం తీయండి మేడం. అందులో ట్రాకర్ ఉంది. దాని ద్వారా మీ లైవ్ లొకేషన్ విరాట్ సార్కి తెలిసిపోతుంది అని పింక్ డైమండ్ ఉంగరాన్ని ఉద్దేశించి చెప్పాడు. ఏమంటున్నావు దాస్? నువ్వు చెప్పింది నిజమేనా అని అనుమానంగా అడుగుతూ వేలుకున్న ఉంగరం అతి కష్టంగా తీసి అతని చేతిలో పెట్టింది హాస్ని. వెంటనే తన దగ్గర ఉన్న చిన్న నైఫ్ సహాయంతో ఆ ఉంగరం యొక్క స్టోన్కి అతికించిన పేపర్ కంటే పల్స్గా ఉన్న ట్రాకింగ్ డివైస్ జాగ్రత్తగా రిమూవ్ చేసి కళ్ళ ముందే దాన్ని నాశనం చేశాడు దాస్. అదంతా గమనించిన హాస్ని ఆశ్చర్యపోయింది. నాకు తెలియకుండా నా చేతికి ఉండే ఉంగరంలో ట్రాకింగ్ డివైస్ ఎప్పుడు పెట్టారు దాస్? అసలు ఇన్ని రోజులు నాకెందుకు తెలియలేదు అని ప్రశ్నించింది. ఒకప్పుడు మీరు మాటి మాటికి పారిపోతూ ఉంటే మీ గురించి టెన్షన్ పడలేక సార్ పెట్టారు. ఈ డివైస్ ఉండటం వల్లే రింగ్ మీ చేతికి టైట్గా పట్టేసింది. ఇప్పటి వరకు నేను విరాట్ సార్కి మీ మిస్సింగ్ విషయం చెప్పలేదు. పైగా మీకు హెల్ప్ అవుతుందని సెక్యూరిటీని కూడా వేరే డైరెక్షన్లో పంపించాను. వీలైనంత తొందరగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ మిమ్మల్ని సురక్షితంగా ఎక్కడ ఉంచాలో నాకు తెలియడం లేదు అని నిస్సాయంగా చెప్పాడు దాస్. ఇప్పటికే నాకు చాలా సహాయం చేసావు దాస్, ఇక రిస్క్ తీసుకోకు. నువ్వు మోసం చేశావని విరాట్ గారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని బదులిచ్చింది హాస్ని. నేను కలలో కూడా సార్ని మోసం చేయలేను మేడం. నా ప్రాణం పోయే వరకు ఆయనకు నమ్మిన బంటుగానే ఉంటాను. ఇదంతా కేవలం ఆయన మంచి కోసమే చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా అడిగినా కూడా ఏమని సమాధానం చెప్పాలో నాకు తెలుసు. మీరు నా గురించి వరి అవ్వకండి అని ఆమెను సర్ది చెప్పాడు దాస్. ఆ మాటకి అతని వైపు కృతజ్ఞతగా చూస్తూ, నీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను దాస్. విరాట్ గారిని, కీర్తిని జాగ్రత్తగా చూసుకో అని అప్పగింతలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. కాసేపటికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేసి, నువ్వు చెప్పిన ప్రదేశాలన్నీ వెతికాం దాస్, కానీ మేడం ఎక్కడా కనిపించలేదు. ఈ విషయం సార్కి తెలిస్తే ఏమంటారో అని భయంగా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని ప్రాబ్లం నుంచి గట్టెక్కించాలి అని రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయం నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసిన దాస్ కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చి విరాట్కి కాల్ చేసి హాస్ని విషయం నెమ్మదిగా చెప్పాడు. వాట్? ప్యాలెస్ నిండా అంతమంది సెక్యూరిటీ ఉండగా కడుపుతో ఉన్న ఆడపిల్ల ఎలా తప్పించుకొని వెళ్ళిపోతుంది? ఆమె వెళ్తూ ఉంటే అందరూ ఏం చేస్తున్నారు? కనీసం ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదా అని ఆవేశంగా అడుగుతూ అనసూయ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు విరాట్. మేడం అందరినీ బెదిరించారంట సార్. విషయం తెలిసిన వెంటనే నేను మన మనుషుల్ని కొందరిని సిటీ అంతా వెతకమని పంపించాను. వాళ్ళు ఎవరికీ కనిపించలేదంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పాడు దాస్. అసలు విషయం తెలియకపోయినా విరాట్ మాటలను బట్టి హాస్ని ప్యాలెస్లో నుండి వెళ్ళిపోయిందని తెలిసిన కావ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఫైనల్లీ నా కోరిక నెరవేరే సమయం వచ్చేసింది అని. కానీ అది విరాట్ చేతిలో టార్చర్ అనుభవించకుండానే వెళ్ళిపోవడం కాస్త డిసప్పాయింట్గా ఉంది. సర్లే, అన్నీ మనకు అనుకూలంగా ఉండవు కదా, ఇక్కడితో సరిపెట్టుకుందాం అని తనకు తానే చెప్పుకుంది కావ్య. దాస్తో మాట్లాడుతూ కారులో కూర్చున్న విరాట్ వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి హాస్ని లొకేషన్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే దాస్ ఆ డివైస్ రిమూవ్ చేసి ఉండటంతో అతనికి ఆమె లొకేషన్ తెలియక అసహనానికి గురయ్యాడు. ఓ షట్, ఇది కూడా వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి హాస్ని? ఇలాంటి స్టెప్ తీసుకునే ముందు ఒక్కసారి నేను గుర్తుకు రాలేదా? వాట్ డిడ్ యూ లీవ్ మీ
అని బాధగా అనుకుంటూ వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చేయి వేసి అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు విరాట్. ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూల దాక్కున్నా నిన్ను వెతికి పట్టుకుంటాను హాస్ని. యు ఆర్ మైన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఐ డోంట్ లీవ్ యూ బేబీ అని కోపంగా పిడికిలు బిగించాడు. దాస్తో మాట్లాడిన తర్వాత రోడ్డు మీదకు వచ్చిన హాస్ని ఒక క్యాబ్ ఎక్కి వేరే సిటీకి స్టార్ట్ అయింది. అయితే మార్గం మధ్యలో అక్కడక్కడ విరాట్ సెక్యూరిటీ కనిపిస్తుండటంతో కార్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి రూట్ మార్పించింది. దాంతో అనుమానం వచ్చిన అతను ఆమెను నిలదీసేసరికి, ప్లీజ్ భయ్యా, నా ప్రస్తుత పరిస్థితి చూసైనా నాకు సహాయం చేయండి, వాళ్ళకు దొరికితే నాకు ప్రమాదం కలుగుతుంది అని రిక్వెస్ట్ చేసింది. ఆమె పరిస్థితిని చూసి జాలి వేసిన డ్రైవర్, సరే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. మీ వల్ల నేను డేంజర్లో పడే పరిస్థితి వస్తే మాత్రం మీరు అక్కడే దిగిపోవాలి. మీకు సహాయం అయితే చేయగలను, కానీ మీకోసం నా కుటుంబాన్ని రిస్క్లో పెట్టలేను కదా అని కండిషన్ పెట్టాడు డ్రైవర్. ఆ మాటకి అతని వైపు సంతోషంగా చూస్తూ, మీ నుంచి ఈ మాత్రం హెల్ప్ చాలు భయ్యా, ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి, మీకు ఉపయోగపడతాయి అని అతని చేతిలో 5,000 పెట్టింది హాస్ని. అంత డబ్బు అతనికి అవసరం లేదని, కేవలం క్యాబ్ ఛార్జ్ చెల్లిస్తే సరిపోతుందని అతను చెప్పినా ఆమె వినిపించుకోలేదు. కాసేపటికి విరాట్ కార్ ప్యాలెస్లోకి ఎంటర్ అయింది. ఆ క్షణం అతని కళ్ళు నెత్తుటి వర్ణం సంతరించుకుంటే కోపంతో ముఖం ఎర్రబడింది. బిగిసిన పిడికిల దగ్గర నరాలు పచ్చగా ఉబ్బి తేలుతూ ఉంటే అతన్ని చూసిన వాళ్ళకి అతనిలోని ఆవేశం ఏ స్థాయిలో ఉందో సులువుగా అర్థమైంది. అతను నేరుగా లోపలికి వచ్చి, హాస్ని వెళ్తూ ఉంటే ఆపకుండా మీరందరూ ఏం చేస్తున్నారు? ఇదేనా మీకున్న బాధ్యత? ఎదురుగా ఉన్న సరిత ఇంకా సూరజ్ కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగాడు. మమ్మల్ని క్షమించండి సార్, మేము వెళ్లకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశాం, కానీ తనను అడ్డుకుంటే ఆ క్షణమే ప్రాణాలు తీసుకుంటానని మమ్మల్ని బెదిరించారు. కడుపుతో ఉన్న ఆమెను ఒత్తిడి చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డాం అని వాళ్ళిద్దరూ భయంగా చెప్పారు. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తను బాధపడే విధంగా ప్యాలెస్లో ఏదైనా జరిగిందా అని 3 రోజుల క్రితం ఆమె తలకు తగిలిన దెబ్బ, ఆమె ప్రవర్తన దృష్టిలో పెట్టుకొని అడిగాడు విరాట్. నాకు తెలిసినంత వరకు అలాంటిదేం జరగలేదు సార్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళిన మేడం 2 గంటల తర్వాత హడావిడిగా కిందకు వచ్చారు. అప్పుడే ఇదంతా జరిగింది. కనీసం మీకు ఇన్ఫామ్ చేసే వ్యవధి కూడా మాకు లేకుండా పోయింది అని బాధతో తలదించుకుంది సరిత. ఆ మాటలతో వేగంగా గదిలోకి వెళ్ళిన విరాట్కి బెడ్కి కాస్త దూరంలో కింద పడి పగిలిపోయిన హాస్ని ఫోన్ కనిపించింది. దాంతో అనుమానం వచ్చి గదంతా వెతికిన అతనికి ఆమె బ్యాక్ ప్యాక్తో పాటు ముందు రోజు తను ఇచ్చిన బ్రీఫ్ కేసులో 5 లక్షలు కూడా కనిపించలేదు. అంటే ఇదంతా నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకున్నావా? ఆ ఉద్దేశంతోనే డబ్బులు అడిగావా? నీకు వచ్చిన సమస్యలు చెప్తే నేను సాల్వ్ చేయలేను అనుకున్నావా హాస్ని అని బాధగా అనుకున్నాడు. ఆ క్షణం అతనికి మరొక సంఘటన గుర్తుకు రావడంతో ఆమె మీద కోపం కట్టలు తెంచుకుంది. కేవలం ఒక టెస్ట్కి భయపడి పారిపోయావా? నా నుండి నా పిల్లల్ని దూరం చేశావా? ఇక్కడుండి ఎదుర్కోలేనంత పిరికిదానివయ్యావా? దీనికి నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాలి అని కసిగా అనుకున్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన విరాట్ కార్లో కూర్చొని హాస్ని గురించి సెర్చ్ చేయమని రోడ్డు మీద ఉండే సీసీ కెమెరాలో చూడమని ఆర్డర్ వేశాడు. అదృష్టవశాత్తు ఆమె దాస్ను మీట్ అయిన ప్రదేశంలో ఎలాంటి రికార్డింగ్ లేకపోవడంతో ఆ విషయం అతనికి తెలియలేదు. ఒక సిగ్నల్ దగ్గర ఆమె క్యాబ్ ఎక్కడం సీసీటీవీ ఫుటేజ్లో చూసిన విరాట్ ఆ క్యాబ్ నెంబర్ ట్రేస్ చేయించి ఆ లొకేషన్కి బయలుదేరాడు. అప్పటికే విరాట్ దగ్గరికి వచ్చిన దాస్ కూడా అతనితో పాటు వెళ్ళాడు. కాసేపటి తర్వాత వాళ్ళు వెతుకుతున్న క్యాబ్ కనిపించడంతో అతని దగ్గరికి వెళ్ళి, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని కార్ ఎక్కింది కదా, ఆమె ఎక్కడ డ్రాప్ చేసావు అని సీరియస్గా అడిగాడు విరాట్. నేనా అని ఆలోచనలో పడిన అతనికి హాస్ని గుర్తుకు రావడంతో ఆమె పోలికలు చెప్పి, మీరు అడుగుతుంది ఈ వ్యక్తి గురించేనా అని అనుమానంగా అడిగాడు డ్రైవర్. ఎస్, నేను అడుగుతుంది ఆ అమ్మాయి గురించే. తనని ఎక్కడ డ్రాప్ చేసావు చెప్పు అని సీరియస్గా అడిగాడు విరాట్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి భయపడిన క్యాబ్ డ్రైవర్ ఆమె ఊరి అవతల దింపారని తను డ్రాప్ చేసిన ప్రదేశం చెప్పాడు. దాంతో ఆ ప్రదేశానికి బయలుదేరాడు విరాట్. కాసేపటికి అక్కడికి చేరుకున్న అతనికి ఆమె జాడ తెలియలేదు. అప్పటికే హాస్ని కనిపించక 3 గంటలు అయిపోవడంతో అతనిలో కోపం అంతకంతకు పెరిగిపోయింది. దాంతో కంట్రోల్ చేసుకోలేక పిడికిలు బిగించి అక్కడున్న గోడకు బలంగా పంచిచ్చాడు. అది గమనించిన దాస్ వేగంగా అతని దగ్గరికి వెళ్ళి రక్తం కారుతున్న పిడికిలి వదులు చేసి తన కర్చీఫ్తో కట్టుకడుతూ, మిమ్మల్ని మీరు హట్ చేసుకున్నంత మాత్రాన వెళ్ళిపోయిన మేడం తిరిగి రాదు కదా సార్. ఆవేశంలో మైండ్ సరిగ్గా పనిచేయదు. కాస్త నిదానంగా ఆలోచిస్తే ఆమె ఆ పని చేయడానికి గల కారణాలు తెలుస్తాయి అని సర్ది చెప్పాడు దాస్. ఆ మాటకి అతని వైపు సూటిగా చూస్తూ, మీ మేడం తప్పించుకున్న విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. అతని ప్రశ్నకు ఒక్క క్షణం బాధగా అనిపించినప్పటికీ,
నేను మిమ్మల్ని మోసం చేయడం కల్లో కూడా జరగదు సార్. మీరు బాధపడే పని నేను ఎప్పటికీ చేయను అని ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ విరాట్ ఉన్న పరిస్థితుల్లో అతని అంతర్యం గ్రహించలేకపోయాడు. అతని మైండ్ అంతా కడుపుతో ఉన్న హాస్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియక తలడిల్లిపోయింది. కానీ అతని ఎమోషన్స్ బయటికి కనిపించకుండా కోపం అనే ముసుగు వేయడం వలన అతనిలో ఉప్పొంగుతున్న బాధ దాస్ దృష్టిలో పడలేదు. లేదంటే ఈ కథ మరొక విధంగా ఉండేది. ఊరి యువతల క్యాబ్ దిగిన హాస్ని భుజానికి బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ముందుకు సాగింది. అక్కడక్కడ కనిపిస్తున్న విరాట్ మనుషుల నుండి తనను తాను హైడ్ చేసుకుంటూ తదుపరి ప్రయాణం కోసం ఆలోచనలో పడింది. ఇంతలో వెనుక నుండి ఒక వ్యక్తి వచ్చి ఆమె ముక్కు దగ్గర క్లోరోఫామ్ స్ప్రే కొట్టిన కర్చీఫ్ను వాసన చూపించి స్పృహ తప్పేలా చేసి ఎత్తుకొని తీసుకెళ్లిపోయాడు. ఆ వాసన పీల్చిన వెంటనే ఆమెను మత్తు ఆవహించడంతో ఆ వ్యక్తి స్పర్శ తెలుస్తున్నా కూడా అతని నుండి తప్పించుకోలేకపోయింది హాస్ని కోసం ఊరంతా వెతుకుతున్న విరాట్కి సమయం గడిచిపోతున్నప్పటికీ ఆమె జాడ తెలియలేదు. నిమిషానికి కాస్త గంటలుగా మారుతూ ఉంటే అతనిలో సహనం పూర్తిగా నశించిపోయి నిద్రపోతున్న రాక్షసుడు బయటకు వచ్చాడు. దాంతో తన మనుషుల్లోనే కాకుండా పోలీసులను కూడా అలర్ట్ చేసి రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ ఇలా అన్ని ప్రదేశాల్లో ఆమె గురించి జల్లెడపట్టాడు. ఏ ఒక్క సోర్స్ కూడా వదలలేదు. అందరినీ పరుగులు పెట్టిస్తూ సిటీ మొత్తం అల్లకల్లోలం సృష్టించాడు. అతని పరిస్థితి గమనించిన దాస్లో భయం క్షణక్షణానికి పెరిగిపోయింది. హాస్నికి సహాయం చేసి తప్పు చేశానా అని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. కానీ అదంతా విరాట్ మంచి కోసమేనని అతని మనసు హెచ్చరించడంతో స్థిమితపడ్డాడు. అయితే అతనికి కూడా హాస్ని ఆచూకీ లభించకపోవడంతో అతన్ని ఆందోళనలోకి నెట్టేసింది. ఈ విషయం తెలిసిన కీర్తి కంగారుగా అతనికి కాల్ చేసి పెద్ద పెట్టున ఏడవడంతో విరాట్ దృష్టిలో పడకుండా ఆమెకు సర్ది చెప్పడానికి అతనికి తల ప్రాణం తోకకు వచ్చేసింది. ఆమె వెళ్ళిపోయిందని తెలిసి కొంతమంది దుష్టశక్తులు సంబరపడుతూ ఉంటే ఆమె కోసం ఆరాటపడేవాళ్ళు బాధపడుతున్నారు. అందరికీ అతీతంగా విరాట్ మాత్రం తన వెతుకులాట ఆపలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాడు. ఒక అధిక సదుపాయాలు కలిగిన ఇంటిలో గదిలో బెడ్ మీద నిద్రపోతున్న హాస్ని ఒక్కసారిగా విరాట్ గారు అని అరుస్తూ ఉలిక్కిపడి నిద్రలేచింది. తనకు వచ్చిన భయంకరమైన కలకు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ఆమె అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు పరిసరాలను గమనించి షాక్ అయిపోయింది. ఇంతకీ హాస్ని ఎక్కడ ఉంది? ఆమెను బంధించిన వ్యక్తి ఎవరు? ఆమె ఆచూకీ విరాట్ తెలుసుకోగలడా? అక్కడి నుంచి ఆమె తప్పించుకోగలదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.